హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మినప్పిండి బియ్యపిండి కలిపి జంతికలు చేస్తున్నాను. అదే మురుకులు అంటారు కదా, అది. ఇది ఒక గ్లాసు మినపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టి కుక్కర్లో వేసి 2 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట. అందులోనే పచ్చిమిరపకాయ వేసి నిచ్చేసుకోవాలి. దీంట్లో మిరప్పొడి వేరు, తెల్లగా ఉంటుంది ఇది, అందుకని మిరప్పొడి వేరు. పచ్చిమిరపకాయలు వేసి ఆ పప్పుతో పాటు బాగా మెత్తగా కలుపుకొని ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు లేకపోతే 2.5 గ్లాసు బియ్యం పిండి కలిపి అందులో కొద్దిగా వెన్న, వేడి చేసిన నూనె వేసి నీళ్ళు వేయకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట. పిండి నానాలి, పర్మిట్ అవ్వాలన్నమాట. ఇది నానితే బాగా ఇదవుతుంది. దానికి వచ్చింది జంతికల గొట్టంలో మనము జంతికలు అవి వేసుకుంటాము. ఇది ఇలా కలిపేసి మూత పెట్టేయాలండి. నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు. ఆ మినపప్పులో ఉండే నీళ్ళే సరిపోతుంది అనమాట పిండి కలపడానికి. అందులో కొద్దిగా ఇంగువ, ఉప్పు, వాము, తెల్ల నువ్వులు. ఈ మురుకులు తెల్లగా వస్తాయి కాబట్టి తెల్ల నువ్వులు వేసేసి, ఇంకా కారం సపరేట్గా వేయండి. ఇందులో అది వేసేసినాం కదా, పచ్చిమిరపకాయలు వేసేసినాం కాబట్టి అవసరం లేదండి. ఇవి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని 10 నిమిషాలు పెట్టుకోవాలండి. 10 నిమిషాలు పిండి బాగా నానిన తర్వాత మనము ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఇప్పుడు జంతికలు గొట్టంలో వేసి కొద్దిగా నూనె చేత్తో జంతికల గొట్టానికి నూనె రాసి కొంచెం మెత్తగా దిగిపోతుంది అనమాట, నైస్గా దిగిపోతుంది. మీడియంగా కలుపుకోవాలండి. మరీ మెత్తగా పల్చగా కాకుండా, గట్టిగా కాకుండా ఇలా మీడియంగా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా జంతికల గొట్టంలో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మనం ఒత్తితే నూనె వేడి అయిన తర్వాత తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉండి వేయించుకోవాలన్నమాట. ఎక్కువ తొందరగా ఇచ్చేయకూడదండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఇలా ఒత్తుకోవాలి. మనము ఒత్తుకొని నెమ్మదిగా వదిలేయాలన్నమాట. ఇలాంటి పేపర్లో కానీ మన పళ్ళెల్లో కానీ వేసుకొని మనం చుట్టుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలాగ వస్తాయండి ఇవి జంతికలు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తొందరగా ఇదైపోతుంది. పైన 2 నిమిషాల తర్వాత తిప్పాలండి. చూడండి, ఇలా మీడియం మంట మీద ఇలా వేయించుకోవాలని, నెమ్మదిగా వేగాలి. ఇది ఇప్పుడు చూసి కొంచెం కరకరలాడుతూ చూడండి వస్తుంది, గొడవ శబ్దం వస్తుంది చూడండి. అలా వస్తాయన్నమాట. లోపల గుల్ల విచ్చి ఇలా ఉంటుందండి చూడండి.
ఇలా వస్తుంది. కొంచెం నెమ్మదిగా వేయండి, తొందరగా వెక్కకూడదండి. మెల్లగా ఉంటే పైన కరగలాటు లోపల మెత్తగా ఉంటుంది అనమాట. ఇలా చేస్తే లోపల పైన అంత ఇదిలో ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా అన్ని జంతికలు చేసుకోవాలండి. ఇట్లా మనం దీని మీద వేసేసుకొని ఒకటి వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి తిప్పినామంటే ఇలా పిండినంత చూడండి. ఇలా కలర్ మారిన తర్వాత తీసేయాలన్నమాట. ఇది మనం ఇలా జాలి దీంట్లో తీసుకున్నామంటే నూనె ఏమీ ఉండదండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకటి వదిలాలన్నమాట. దాంట్లో కొద్దిగా నూనె వేడి చేసి తర్వాత వేయాలండి. తీసిన వెంటనే వేయకూడదు. నూనె కొద్దిగా వేడి కాగాలి, తర్వాత వేయాలన్నమాట. పచ్చి నూనెలో వేయకూడదండి, నూనె ఎక్కువగా లాగేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకటి ఇలా వదిలేస్తాను. ఇలా తీసి ఇలా వేసుకోవడం అన్నమాట. ఇది నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో కాగాలి. ఇది ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసేయాలండి. ఇలా జల్లి దీంట్లో తీసేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. ఒక 2 నిమిషాలు ఆగనిచ్చి వేద్దాం. చూడండి, ఇలా కరకర శబ్దం వస్తుంది కదా మీకు. ఇలా కరకరలాడుతూ ఉంటాయండి. చూడండి, ఇలా ఉంటుంది. సరిగ్గా కమ్మగా ఉంటుందండి ఇది. వేసుకునేప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కింద తీసేసి ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేగాలండి. ఇలాగే అన్నీ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకోండి, చివరిలో ఇలా వచ్చిందండి. ఇన్ని అయినాయి అనమాట. 1 గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసుల బియ్యం పిండి ఇవి చేస్తే ఇంత వచ్చింది అనమాట. ఈ పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్కు ఆడితేప్పుడు ఇప్పుడు సెలవులు కదా, వింటర్ సెలవులు వస్తాయి పిల్లలకి, క్రిస్మస్ సెలవులు. అది ఆ టైంలో వీళ్ళకు పాలతో పాటు ఇది కూడా స్నాక్ ఐటెంగా ఇవ్వచ్చండి. ఇది నెల వరకు నిల్వ ఉంటుంది. చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 నెల పైన బాగా వస్తుందండి. బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.